భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తిలో బీజేపీ నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని అమరజ్యోతి కళ్యాణ మండపంలో తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప మరియు బీజేపీ మాజీ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యురాలు కండ్రిగ ఉమ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రప్ప, కండ్రిగ ఉమ, గరికపాటి రమేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అత్యంత వేడుకగా అనేక సేవా కార్యక్రమాలతో పక్షోత్సవాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం దిశలా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాలలో అగ్రగామి దేశంగా నెలకొందని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలతో దేశంలోని ప్రజలు సురక్షితంగా, సుభిక్షంగా జీవనం సాగిస్తున్నారని, ఇలాంటి నాయకత్వంతోనే దేశం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలలో మొదటి స్థానంలో భారతదేశం ఉంటుందని తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, అన్నదాన కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్, మొక్కలు నాటడం లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 17వ తారీఖు గుజరాత్లోని చిన్న గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచంలో అగ్రగామి నాయకుడిగా ఉన్నారు. దానికి కారణం వారు చిన్నప్పటి నుంచే అనేక రకాల సమస్యల్లో నుంచి బయటకు వచ్చారు. అతి సాధారణమైన కుటుంబంలో పుట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఆ తర్వాత అనేక రకాలైనటువంటి ప్రేరణలు ఆయన 1977లో జరిగినటువంటి ఎమర్జెన్సీలో వారు అజ్ఞాతంలోకి వెళ్ళడము, కానీ అప్పటికి కూడా కార్యక్రమాలని విశేషంగా ఆర్ఎస్ఎస్ యొక్క కార్యక్రమాలను జరపడము, కరపత్రాలు పంచడము, ఈ 1975లో జరిగినటువంటి దాష్టీకాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేయడము, ఇలాగా ప్రజల్లో కలిసి ఉండడము, ప్రజలతో పనిచేయడము. అతి సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పురుషుడు వాళ్ళ యొక్క కష్టాలు, పేదవాళ్ళ యొక్క కష్టాలు కడగండ్లు తెలిసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. కనుకనే ఈరోజు పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యకరంగా పుట్టాలి అనే ఉద్దేశంతో వారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు, పోషక పదార్థాలు, పోషకాహారం పిల్లలకు ఇవ్వడమే కాకుండా వారు జీవించున్నంత కాలము చాలా గొప్పగా జీవించాలనే ఉద్దేశంతో యూత్కి, ప్రత్యేకంగా యువత కోసం అని చెప్పి ప్రోత్సాహకాలు అనేకంగా ఇవ్వడము, చదువు గురించి ప్రోత్సహించడము, మహిళల గురించి ప్రోత్సహించడము, అలాగే రైతుల గురించి శ్రద్ధ తీసుకొని రైతుల యొక్క ఆదాయాన్ని డబుల్ చేయడము, అట్లాగే దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పురోగతి రావాలని కోరుకోవడము, 2047కి వికసిత భారత్ అనే ఒక లక్ష్యాన్ని తీసుకొని ఈ 140 కోట్ల మంది భారతీయుల యొక్క లక్ష్యం కూడా ఈ భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1గా చేయాలనే ఒక లక్ష్యాన్ని వారు నిర్దేశించి, ఈ నిర్దేశం 140 కోట్ల మంది భారతీయులుగా భావించి ఈరోజు వారు పనిచేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మామూలుగా ఎవరైనా కూడా వారి యొక్క జన్మదినానికి కేకులు కట్ చేసుకోవడము, పార్టీలు చేసుకోవడము, టపాసులు పేల్చుకోవడము ఇలాంటి కార్యక్రమాలు జరుపుతారు. కానీ వీరికి ఉన్నటువంటి పేదల పట్ల, ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావము, అకుంఠిత దీక్ష వలన వారు కోరుకున్నది ఏంటంటే ప్రజలకు సేవ చేయడమే, సేవే భావము, సేవే మనకు కావాల్సిందనే ఉద్దేశంతో ఈరోజు పక్షోత్సవాలుగా, అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి వరకు 15 రోజులు పక్షోత్సవాలు, అనేక రకాల కార్యక్రమాలు, ఈరోజు రక్తదానము, అన్నదానము, అలాగే హాస్పిటల్లో చేసినటువంటి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, తర్వాత మిలిటరీ వాళ్ళని, పూర్వ సైనికుల్ని, అలాగే స్వాతంత్ర సమరయోధుల్ని వాళ్ళందరినీ సన్మానించుకోవడము, యువతని ప్రోత్సహించడము, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కూడా మాకు సూచించడం జరిగింది. ఈ సూచన మేరకు ఈ శ్రీకాళహస్తిలో మేము శ్రీరామ కాలనీలో ఉన్నటువంటి మేము ఈ కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇక్కడ పూర్వ ఉపాధ్యక్షురాలు మరియు రాష్ట్ర కార్యదర్శిగా పూర్వం ఉంటూ ఇప్పుడు కార్యవర్గ సభలో భాగంగా మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఆదేశాల మేరకు మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి రాజకీయ నాయకుడు జన్మదినోత్సవాలు, టపాసులు కాల్చో, దీపాలు ఆర్పి, కేకులు కట్ చేసి చేస్తారు. కానీ ఏదైతే మన సేవకుడిని, నేను ప్రజా సేవకుడిని, దేశ సేవ కోసం వచ్చానని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో, అవి పర్యావరణ హితం కావచ్చు, సేవాహితం కావచ్చు, అటువంటి కార్యక్రమాలను అయితే మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, మన దేవాలయాలు కానీ, మన వీధులు కానీ శుభ్రం చేసి, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు. ఎందుకంటే మనం ఒక మనిషిని బతికించినట్టు అవుతాము రక్తం కానీ ఇచ్చినట్లయితే. అటువంటి అనేక కార్యక్రమాలు ప్రజల్లో
కి ఉపయోగపడే కార్యక్రమాలు చేసి ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం జరుపుకున్న ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మన భారతదేశాన్ని సూపర్ పవర్ గా ముందుకు నడిపిస్తూ ఈ ప్రపంచంలోనే భారతదేశానికి నంబర్ 1 స్థానంలో ఉంచేదానికి ప్రయత్నిస్తున్న నరేంద్ర మోడీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గారి 75వ జన్మదిన సందర్భంగా ఈ రోజు శ్రీరామనగర్ కాలనీలో చంద్రప్ప గారు కండ్రి ఉమా గారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమము విజయవంతంగా సాగుతుంది. నరేంద్ర మోడీ గారి ఆశయం చిట్ట చివరి నిరుపేద వరకు వారి ఫలాలు అందించాలనే ఉద్దేశంతో వారి ప్రధానిగా 3వసారి కూడా వారు నిరుపేదల కోసం ప్రతినిత్యం పయనం చేస్తున్నారు. అలాంటి మహానుభావుల యొక్క జన్మదినోత్సవ వేడుకలు సేవా కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం భాగంగా అన్నదాన కార్యక్రమం పాల్గొనడం జరిగింది.